శ్రీమాత్రే నమః. ఒక చిన్న విషయాన్ని ఈరోజు మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేం లేదు, చూస్తే మీకు తెలుస్తుంది కదా, శాంభవి పక్కన గరుకు స్తంభం ఉంది. మా పాత హౌస్ వానర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నగారి పేరు మీద మొన్న జాతర సమయంలో ఒక శుభముహూర్తాన గోశాలలో, అంటే తాడేపల్లిగూడానికి సమీపంలో జట్లపాలెంలో ఎల్కేజీ అనేటువంటి గోశాల ఉంది. అక్కడ గరుకు స్తంభాన్ని అయితే గనక గోశాలలో ఏర్పాటు చేశారండి. మనకి ప్రత్యక్ష దైవం 33 కోట్ల దేవతలు నెలకొన్నటువంటి గోవుకి సేవ చేయడం అంటే మాటలు కాదండి. అటువంటి గోసేవ ప్రత్యక్షంగా చేసిన, పరోక్షంగా చేసిన దాని యొక్క పుణ్యఫలం తప్పక మనకి లభిస్తుంది. మీ అందరికీ తెలుసు, గరుకు స్తంభం అంటే చాలా వైశిష్ట్యం కలిగింది. మన గోవుకి ఎక్కడైనా దురద పుడితే అది తన తోకతో కొట్టుకుంటుంది, కానీ గంగడోలు బాగా దురదగా ఉంటుంది అంటారు. అలాంటి గంగడోళ్ళని తీసుకొని అది గరుకు స్తంభం దగ్గర దానికి ఎక్కడైతే దురద పుడుతుందో అక్కడ గోక్కుంటుంది. అప్పుడు దానికి ఉన్నటువంటి ఎంటుకలు రాలుతాయి కదండి, ఆ ఎంటుకలట దేవతలు లెక్కిస్తారంట. ఎందుకంటే ఆ గరుకు స్తంభం ఎవరైతే ప్రతిష్ఠించారో వాళ్ళ యొక్క పూర్వీకులు ముందు 7 తరాల వారు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ కూడా స్వర్గం ప్రాప్తిస్తుందంట. అంతటి వైశిష్ట్యం ఉన్నది ఈ యొక్క గరుకు స్తంభం. చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ఈ గరుకు స్తంభం వేయాలని చెప్పి తాతలాడుతుంటారు. కానీ దేనికైనా భగవద్ అనుగ్రహం ఉండాలి కదండి. వాళ్ళ నలుగురు అన్నదమ్ములు కూడా చాలా సంతోషంగా వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఒక మంచి సమయంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా గోశాలకు వెళ్తారని, ఇలాంటి మంచి పనులు చేస్తారని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. మనం దేవాలయానికి వెళ్తాం, అన్నీ కూడా మన స్వహస్తాలతో స్వామికి ఉపచారాలు చేయలేం. కానీ గోసేవకి చేసిన దానికి ఎటువంటి ఉపచారాలు చేసినా మన గ్రహ బాధలు పోతాయి. అన్ని దేవతలకి చేసినటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మనం గోసేవకి తోదికంగా సహాయం పడితే దాని యొక్క శుభప్రదం ఖచ్చితంగా మన పిల్లలకు కానీ మన తర్వాత తరాల వారికి కానీ ఎంతో కాపాడుతుందండి. ఇది మాత్రం తథ్యం అనమాట. గోసేవ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చేస్తే మళ్ళీ దాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేరు. అంత మహత్యం గలది ఆ గోసేవ అనమాట. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిసైనా సరే, లేదా మీ సమీపంలో ఉన్న వాళ్ళకైనా చెప్పైనా సరే గోసేవకి సహకరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.